మన జిల్లా వైసీపీ నాయకులు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద అక్కసుతో అంటే వైసీపీ పార్టీ ఘోర పరాజయానికి కారకుడైనటువంటి నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి నాయకుడు ఈరోజు ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కావడానికి ప్రధాన కారకుడు వైసీపీని చిత్తుగా ఓడించడానికి వ్యూహాలు రచించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఈరోజు అక్కసుతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనమందరం వింటున్నాం. మిస్టర్ సిద్ధార్థ రెడ్డి, నా పేరు మల్లికార్జున నాయకర్ అలియాస్ మల్లప్ప ఫ్రమ్ ఆదోని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. నేను మిమ్మల్ని గత 5 ఏళ్ల నుంచి గమనిస్తున్నా. అంతకుముందు వాట్ వాజ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేది ప్రజలకంతా తెలుసు. ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ మీరు లైమ్ లైట్లోకి వచ్చారు. ఆ లైమ్ లైట్లోకి రావడానికి ప్రధాన కారకుడు ఐడ్రీమ్ నాగరాజ్ గారు. ఎందుకంటే నేను అన్నిటినీ బాగా క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటా. సో ఈరోజు మీరు సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలతో హైలైట్ అయిపోయి ఏదో గడ్డం బాగుంది, ఏదో పర్సనాలిటీ బాగుంది, చూడ్డానికి హ్యాండ్సమ్గా ఉంటాడని చెప్పి కొంతమంది మీ వీడియోలని లైక్ చేసి ఉండొచ్చు. ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదో చేసేస్తారనే నమ్మకంతో మిమ్మల్ని ఫాలో అయి ఉండొచ్చు. సో ఇవన్నీ నేను గమనించినటువంటి విషయాలు. కానీ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మీరు మాట్లాడుతుండే మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనపడట్లేదా? మిస్టర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మీరు ఒక్కసారి గిరిజన ప్రాంతాలకు వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలలుగా మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లి ఇక్కడ అద్దం లాంటి రోడ్లను, రహదారులను మీ ప్రాంతంలో ఎవరు నిర్మించారో అని అడగండి. అప్పుడు వాళ్ళు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని. అసలు ఎలక్ట్రిసిటీ లైన్లు లేనటువంటి ఊర్లకు కూడా ఎలక్ట్రిసిటీ లైన్లు వేపించి ఈరోజు చీకటిమయమైనటువంటి పల్లెల్లో కూడా వెలుగును నింపినటువంటి నాయకుడు ఎవరు అని అడగండి. పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది. అలాగే 13,000 పైచిలకు గ్రామాలకు వెళ్లి, పంచాయతీలకు వెళ్లి, అయ్యా ఇంతకుముందు ఎప్పుడైనా ఒకే రోజు మీరు మీ పంచాయతీ పరిధిలో మీ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించుకొని మీ యొక్క గ్రామ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునే విధంగా ఎవరయ్యా మీకు ఈ అవకాశం ఇచ్చింది అని అంటే ఆ 13,000 పైచిలుకు గ్రామాల్లో వినపడేటువంటి పేరు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీ ఊర్లలో పర్యావరణ పరిరక్షణ కోసం గతంలో ఏ మంత్రులైనా పనిచేశారా? ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లో మొక్కలు నాటుతుండేది ఎవరు? గ్రామాల్లో ఉద్యానవనాల్ని నిర్మిస్తుండేది ఎవరు అని అడగండి. అప్పుడు ప్రజలు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అని. సో మీరు ఇలాంటివి ఎన్నో విషయాలు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకి వన్నె తెచ్చినటువంటి గొప్ప నాయకుడు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో నాకు తెలిసి శాఖలు నిర్వర్తించే మంత్రులకు కూడా వారి శాఖల పేర్లు తెలీదు. ఇంకా ప్రజలకంటారా ఏ శాఖ మంత్రి ఎవరు అనేది తెలీదు. ఎందుకంటే మంత్రిత్వ శాఖల్లో తీసుకున్నటువంటి వ్యక్తులు గతంలో
చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడానికి, ప్రెస్ మీట్లు పెట్టడానికి తప్పితే శాఖ మీద ఎటువంటి పట్టు సాధించింది లేదు. ఆ యొక్క శాఖ ద్వారా ప్రజలకు మంచి చేసింది లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మీ గురించే మాట్లాడుకుందాం. శాప్ చైర్మన్ గా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఉన్నటువంటి మీరు ఎన్ని స్టేడియాలను నిర్మించారు? క్రీడా రంగాన్ని ఎంత అభివృద్ధి చేయగలిగారు చెప్పండి ఒకసారి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు శాప్ చైర్మన్ గా ఉన్నప్పుడు, మిగతా జిల్లాలు వదిలేసేయండి, మీరు పుట్టినటువంటి జిల్లా, మీ నేల, ఆ కర్నూలు జిల్లా రుణం తీర్చుకోవడానికి మీరు గతంలో ఏదైనా క్రీడా రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చేశారా? లేదే. మళ్ళీ గతంలో నేను మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో రావడం, ఏదో 4 మాటలు, మీ భాష, మీ యాస, మీ స్టైల్ బాగుంటుంది కాబట్టి 4 మాటలు ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం గతంలో చూశాను నేను మిమ్మల్ని. వైసీపీ గర్జన పేరుతో మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక విశ్వనగరాన్ని స్థాపించాలి, ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఒక విశ్వనగరాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఏదో స్టేజ్ మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఏదైనా చేయగలిగారా గత 5 ఏళ్లలో? లేదే. ఒక పరిశ్రమైనా తెప్పించగలిగారా? లేదే. మరి మీరు మాట్లాడుతున్నారు పులివెందలలో జనసేన పార్టీ కనపడలేదని చెప్పి. మిస్టర్ సిద్ధార్థ రెడ్డి, గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. జనసేన పార్టీ కనిపించుకోకుండా ఈరోజు ప్రజల కోసం పనిచేసి ఈరోజు ప్రజల్ని ఒప్పిస్తేనే మీరు 11కు పడిపోయారు. సో ప్రతి చోట జనసేన పార్టీ ఉంటుంది, ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉంటాయి. అదే పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడ్డారు, బీజేపీ వాళ్ళు కనపడ్డారు, జనసేన కనపడలేదని అన్నారే. ఇంకా తెలుగుదేశం పార్టీ, బీజేపీ కనపడితేనే మీకు డిపాజిట్లు గల్లంతయ్యాయండి అని అంటే, ఒకవేళ జనసేన పార్టీ కనపడి పని చేసింటే మీ పరిస్థితి పులివెందులలో ఏమయ్యేదో ఒకసారి ఆలోచించుకోండి. సో ఎప్పుడైనా విమర్శలు అనేవి ప్రజలకు సంబంధించి ఉండాలి. మిస్టర్ సిద్ధార్థ రెడ్డి, మైండ్ ఇట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో చులకన చేసి మాట్లాడి అది ఏదో హీరోయిజం అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు నేను కర్నూలులో పుట్టానంటాడు, ఒకసారి అక్కడ పుట్టానంటాడు, ఒకసారి ఇక్కడ ఈ గాలి పీల్చానని అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు తాకిన ప్రతి నేల తన సొంత స్థలంగా భావించేవాడు, తన స్వస్థలంగా భావించేవాడు, తన సొంత గ్రామంగా భావించేవాడు. కాబట్టి అతను అడుగు పెట్టిన ప్రతి నేల మీద ప్రజల ప్రేమాభిమానాలు పొందడానికి, ఆ యొక్క నేల మీద ఉన్నటువంటి ప్రేమను చూపించడానికి ఆయన ఆ రకంగా ప్రసంగిస్తాడు. మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మాట్లాడుకుందాం మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు, ఇదే కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని డివిజన్కు వచ్చినప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు అని ఎగతాళి చేసి మాట్లాడాడు. ఇదంతా చూస్తుంటే ట్రైబల్ ఏరియా మాదిరి ఉంది ఇక్కడ అని. ఎవరైనా ఒక ప్రాంతం పట్ల సానుభూతి చూపించాలనుకుంటే, ఒక ప్రాంతం పట్ల జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపించాలని అంటే
హావభావాలు ఎలా ఉండాలి? సో మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది ప్రజలకందరికీ తెలుసు. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్తున్నా. గత 2014 నుంచి 19 వరకు 18 వరకు ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నప్పటికీ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజేషన్ చేస్తారు అని అంటే దానికి ఎదురు తిరిగి కేంద్రాన్ని ఒప్పించి ఆ ప్రైవేటైజేషన్ ఆపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఉద్దానం కిడ్నీ సమస్య, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లోరైడ్ వాటర్ తాగి కిడ్నీ బాధితులు గత కొన్ని సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి నీళ్లు తాగి కిడ్నీ రోగాలకు గురి అవుతున్నారని అంటే మొట్టమొదటిసారి అటువంటి ప్రాంతాన్ని, ఉద్దానం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కోసం అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం, అప్పటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ లో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటున్నారనే విషయం తెలిసి భాగస్వామిగా ఉన్నప్పటికీ తుళ్లూరుకి వెళ్లి రైతుల పక్షాన నిలబడి ఆ జీవోని రద్దు చేపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే మీ ప్రభుత్వంలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఊకే పెదాలకు తేనె రాసే విధంగా ఉత్తుత్తి మాటలు చెప్పుకోకుండా ఆ యొక్క కౌలు రైతుల పక్షాన నిలబడి తన సొంతంగా సంపాదించినటువంటి 30 కోట్ల రూపాయలను ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 3000 కుటుంబాలకి తన సొంత డబ్బుని దారాదత్తం చేసి సాయం చేసినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు కూడా తను తీసుకుంటున్నటువంటి జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిస్సహాయులకు పెన్షన్ గా పంచుతున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవిని అధిరోహించగానే 13,000 పైచిలకు గ్రామాల్లో గ్రామ సభను పెట్టి ఆ గ్రామంలో అభివృద్ధి పనుల మీద సర్పంచు, గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు నిర్ణయాలు తీసుకునే విధంగా గ్రామ సభలు నిర్వహించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈరోజు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు, వీధి దీపాలు వేయిస్తున్నటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఏదైనా కానీ మీరు విషయాలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు, ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఒక హెల్తీ డిబేట్ మాదిరి ఉండాలి. నేను మిస్టర్ సిద్ధార్థ రెడ్డి, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, యూ సెలెక్ట్ ద ప్లేస్, ఐఎమ్ రెడీ టు కమ్ ఓవర్ దేర్ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్ ఆన్ ఎనీ ఇష్యూ. ఇప్పుడు మీరు అన్నారా మెడికల్ కాలేజ్ గురించి, ఆదోని మెడికల్ కాలేజ్, ఈ మెడికల్ కాలేజీని పీపీపీ విధానం తీసుకొని వస్తున్నారు. ఈ పీపీపీ విధానం తీసుకురావడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారు. ఆన్ రికార్డ్ 975 కోట్ల రూపాయలు కేంద్రం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి తన వంతుగా సహాయం చేస్తే వైసీపీ ప్రభుత్వంలో 4,500 కోట్ల రూపాయలు నాబార్డ్ కింద రుణం తీసుకొని వచ్చి ఆ మెడికల్ కాలేజ్ కోసం అప్పులు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం 5,475 కోట్లలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు చేసినటువంటి డబ్బు 1,451 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ కాంట్రాక్టర్లకు చెల్లించని బకాయిలు 640 కోట్లు. అంటే ఒక్క పైసా కూడా ఖర్చు చేయకోకుండా మెడికల్ కాలేజీల పేరుతో కాలయాపన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
దీన్ని ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించడానికి మేము మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చామంటే మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చిన తర్వాత 3 ఏళ్లలో మీరు చేపట్టినటువంటి నిర్మాణాలన్నీ, మీరు చెల్లించినటువంటి బిల్లులన్నీ, దాని మీద మీరు చేసినటువంటి అప్పులన్నీ, ఇది తెలపాలి కదా. సో పేద ప్రజల వైద్య విద్య పట్ల, పేద విద్యార్థుల వైద్య విద్య పట్ల, పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ఉపాధి, అలాగే పారిశ్రామిక రంగ అభివృద్ధి, దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి వైద్య సేవలు, ఉన్నతమైనటువంటి విద్య అందించాలని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్లి ఉన్నటువంటి ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కొన్ని నిర్ణయాలు ప్రజలకు మంచి చేయాలనే ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతేగాని మీ మాదిరి కాలయాపన చేసి, మీ మాదిరి కాలక్షేపం చేయడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం లేదు. ఇకపోతే నేను ఫైనల్గా మిస్టర్ సిద్ధార్థ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఒక్కటే, మీరు రాజకీయం చేసుకోండి, బట్ కేవలం ఏదో 2 మాటలు మాట్లాడి ఇంకొకరిని విమర్శించి హైలైట్ అయిదామనేటువంటి మీ ఆలోచనను పక్కన పెట్టి ప్రజల గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఎనీ టైం మేము చర్చకు సిద్ధం. ఎనీ టైం. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడితే మీ వైసీపీ కార్యకర్తలు సంతోషపడతారు, షబాష్ కొడతారు అనేటువంటి మీ ఆలోచనకు కేవలం వైసీపీ మద్దతుదారులు మాత్రమే మీకు సపోర్ట్ చేయొచ్చు కానీ ప్రజలు ఎప్పుడు హర్షించరు. ఏదైనా కానీ ఇప్పటికే వైసీపీ వారు ఇలాంటి మాటలు మాట్లాడే ఈరోజు ఏ స్థాయికి పడిపోయారో అది మీరు గమనించాలి. ఇకపోతే మాట ఎత్తితే మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి. అయ్యా బాబు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి మీరు అడగాల్సింది చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, మోదీ గారినో కాదు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రజలను అడగండి. ఆ నిర్ణయం, ఆ యొక్క తీర్పు ప్రజలది. అంటే మీ తీరు ఎలా ఉందంటే, మేము ఏదైనా ఆట ఆడితే మేము తప్పకుండా గెలుస్తామంటేనే ఆటలో పాల్గొంటాం, లేకుంటే ఆ ఆటలో పాల్గొనము అన్నట్టుంది మీ యొక్క ఆలోచన. ఇంకొక విషయం, ఆటలో మీ గెలుపే ఓటములు అనేది మీ సామర్థ్యాన్ని పట్టి కాదు, ప్రత్యర్థి సామర్థ్యాన్ని పట్టి మీ గెలుపోటములు ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆట ఆడితే కదా తెలిసేది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది. సో మీరు ఏది చర్చించాలనుకున్నా కూడా అసెంబ్లీలోకి వచ్చి మీ 11 మంది ఎమ్మెల్యేలని ఫస్ట్ చర్చించమని చెప్పండి. అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. అది అక్కడ మాట్లాడే ప్రతి మాట ఆన్ రికార్డెడ్గా ఉంటుంది. అక్కడికి వచ్చి చర్చించమని చెప్పండి. లేకుంటే ఆ 11 మంది ఎమ్మెల్యేలని జీతాలు తీసుకోవద్దని చెప్పండి. మీరు ప్రజల పట్ల ఈరోజు అసెంబ్లీలో గళమెత్తుతారని చెప్పి మీకు జీతాలు ఇస్తుండేది ఎమ్మెల్యేలకు. సో అటువంటిది నేను అసెంబ్లీకే వెళ్ళను అని అంటే మళ్ళీ జీతం కూడా తీసుకోకూడదు కదా, తిరస్కరించాలి కదా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మాదిరి జీతాన్ని ప్రజలకు దారాదత్తం చేయాలి కదా, ప్రజలకు ఏదైనా సాయం చేయవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లకు పరిమితమైనా కూడా ఆయన ధైర్యంగా అసెంబ్లీకి వచ్చారు. ప్రజల తరపున నిలబడ్డాడు. అవమానాలు ఎదుర్కొన్నా కూడా అలాగే నిబ్బరంగా ప్రజల వైపున గళమెత్తాడు.
కానీ అసెంబ్లీని బాయ్కాట్ చేసింది ఎప్పుడు? మీ వైసీపీ వారు అతి ప్రవర్తన వల్ల, అతి వాగుడు వల్ల అసెంబ్లీలో చివరకు ప్రతిపక్ష నాయకుని వ్యక్తిగత విషయాలు తీసుకుని కుటుంబాన్ని కూడా అవమానపరిచే విధంగా మాటలు మాట్లాడి రాక్షసానందం పొందినటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రుల తీరు నచ్చక ఆయన బాధతో ఆ రోజు అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటికి రావడం జరిగింది. ఇక్కడేం జగన్మోహన్ రెడ్డి గారిని అటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఎన్డీఏ అనేది చాలా ప్రిన్సిపల్డ్ పార్టీస్, చాలా పద్ధతిగానే బిహేవ్ చేస్తాయి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా 10 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళమని సలహా ఇవ్వండి మిస్టర్ సిద్ధార్థ రెడ్డి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుదురు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుదురు. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. సో ఏదైనా మాట్లాడితే, అలాగే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అనేవాడు వాడే ఏంటి సార్? నాకు అర్థం కాలే. మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మీరు 6 సార్లు గెలిచారనుకుంటా, ఇప్పటికీ 6 సార్లు ప్రాతినిధ్యం వహించారనుకుంటా. భాష పద్ధతిగా ఉండాలి కదా. మేము ఇప్పుడు అప్కమింగ్ పొలిటీషియన్స్, మేము మాలాంటి వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఏకవచనంతో మాట్లాడడం ఏంటి? సో ప్రజలారా, ఎవరు మాట్లాడినా, పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడినా, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేకపోతే మల్లప్ప, నేను మాట్లాడినా, నిజాలను గ్రహించండి. మీరు అవతల వారి తీరుని ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే భాష అనేది మనిషి యొక్క క్యారెక్టర్ను తెలియజేస్తుంది, మనిషి యొక్క పర్సనాలిటీని ఎక్స్పోజ్ చేస్తుంది. ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాం, ఎంత పద్ధతిగా ప్రశ్నిస్తున్నాం అనేదే. సరే, ఇఫ్ ద టాలరెన్స్ గోస్ బియాండ్ అది వేరే. ఎందుకంటే అవతలోడు మమ్మల్ని అని 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 రెచ్చగొడితే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాదిరి కొన్ని సీరియస్ డైలాగ్స్ కూడా బయటకు వస్తాయి. తప్పు లేదు. ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాడు ఒక మనిషి, 10 సార్లు క్షమిస్తాడు.